హంసలని ప్రేమకి, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. తరచుగా వివాహ చిత్రాలలో వీటిని విధేయత, సౌందర్యం, గాఢమైన ప్రశాంతమైన భక్తికి ప్రతీకగా చూపిస్తారు. ఎందుకంటే హంసలు సాధారణంగా జీవితాంతం జతగా ఉంటాయి. ఇవి బంధం ఏర్పరచుకునేటప్పుడు రెండూ ఒకదానికొకటి ఎదురుగా నిలబడి చిత్రంలో చూపిన విధంగా తలలను, మెడలను దగ్గరగా చేర్చి హృదయ ఆకారాన్ని ఏర్పరచుకుంటాయి. ఇంగ్లాండ్ దేశంలో కేవలం 2 పురాతనమైన కంపెనీలకు మాత్రమే హంసలపై యాజమాన్యం కలిగి ఉంటాయి. వాటిపై ఓ గుర్తు కూడా వేస్తారు. ఒకవేళ గుర్తు లేని హంసలు థేమ్స్ నదీ ప్రాంతంలోని బహిరంగ జలాల్లో కనిపిస్తే అది బ్రిటిష్ చక్రవర్తి యాజమాన్యంలో వస్తుంది. ఇది 12వ శతాబ్దం నాటి విశేషాధికారం. హంసలు ఈదగలవు మరియు ఎగరగలవు. నీటిలో తమ పెద్ద జాలిపాదాలను ఉపయోగించి ముందుకు సాగుతాయి. ఇవి గంటకు సుమారు 2.5 కిలోమీటర్ల వేగంతో కదులుతాయి. ఇవి చాలా బలంగా, వేగంగా ఎగురుతాయి. గంటకు 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. వాటి బరువైన శరీరాల కారణంగా అవి గాలిలోకి ఎగరడానికి తగినంత వేగాన్ని పుంజుకోవడానికి నీటి ఉపరితలంపై పరిగెత్తుతూ రెక్కలు కొట్టుకుంటూ సుమారు 100 మీటర్ల రన్వేను తరచుగా వాడుకుంటాయి. వలస వెళ్ళేటప్పుడు వి ఆకారంలో ప్రయాణిస్తాయి. హంసలు ఒక ప్రత్యేకమైన ప్రణయ ప్రక్రియ ద్వారా భాగస్వామిని ఎంచుకుంటాయి. అవేమిటంటే ఈత కొట్టడం మరియు ఆహారం వంటి చర్యలను సరిపోల్చుకోవడం. జంటలు తమ బంధాన్ని దృఢపరచుకోవడానికి తరచుగా ఛాతీలను తాకుతూ మెడలను పైకి ఎత్తుతాయి. ఒకవేళ వీటి బంధంలో సమస్య వచ్చినప్పుడు విడాకులు కూడా తీసుకుంటాయి. సంతానోత్పత్తి సమయంలో ఇవి తమ గూడు, గుడ్లు, పిల్లల్ని రక్షించడానికి అత్యంత దూకుడుగా ప్రవర్తిస్తాయి. తమ ప్రాంతంపై అధిక ఆధిపత్యం కలిగి ఉంటాయి. ఆడ ఇంకా మగ పక్షులు రెండూ తమ గూడును ఇతర పక్షులు, జంతువులు, మనుషుల నుండి కాపాడుకుంటాయి. తీవ్రంగా బుసలు కొట్టడం, దూసుకుపోవడం వంటి ప్రవర్తన హార్మోన్ల వల్ల ప్రేరేపించబడుతుంది. తమ బలమైన రెక్కలతో శత్రువులపై దాడి కూడా చేస్తాయి. హంసలు తమ ఆహారాన్ని తడిగా తినడానికి ఇష్టపడతాయి. వాటి పొడవైన, సన్నని మెడల కారణంగా ఆహారం తడిగా లేదా నీటిలో నానినప్పుడు మింగడం వీటికి సులభంగా ఉంటుంది. తమ ఆహారం నుండి నీటిని వడికట్టేలా రూపొందించబడ్డాయి. వీటి సౌకర్యం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, శక్తి ఆదా కోసం విశ్రాంతి తీసుకునేటప్పుడు ఒక కాలిపై నిలబడి మరో కాలిని తమ ఈకల్లో ముడుచుకుంటాయి. ఇవి వాటికి ఒక సాధారణమైన, సౌకర్యవంతమైన విశ్రాంతి ప్రవర్తన. ఒక హంస అనేక పిల్లలను పోషించగలదు. ఇవి పిల్లల పెంపకాన్ని పంచుకుంటాయి. ఒకవేళ వాటిలో ఒకటి చనిపోతే మరొకటి ఒంటరిగా పిల్లల సమూహాన్ని పెంచుతాయి. ఈ సమూహాల్లో 8 నుంచి 13 పిల్లల వరకు ఉంటాయి. హంసలన్నీ తెల్లగా ఉన్న వాటికన్నా భిన్నమైన జాతి నల్ల హంసలు. ఇవి ఆస్ట్రేలియాకి చెందిన పక్షులు. వీటికి రెక్కలు, ఈకలు నల్లగా ఉంటాయి. ముక్కు ఎర్రగా ఉంటుంది. రంగు ఒక్కటే తేడా కానీ మిగతావన్నీ సేమ్ టు సేమ్.